గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి కరివేపాకు రైస్ అండి. అది మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నా. నేనైతే కరివేపాకు రైస్ తిన్న వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ మనం ఇప్పుడు తయారు చేయే విధానాన్ని అయితే చూసేద్దాం. ముందుగా కరివేపాకుని అయితే జార్లో అయితే వేసేసుకున్నాము. ఇదిగో వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసేసి మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అది గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి. ముందుగానే అన్నం ఉడకబెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం అన్నాన్ని ఆరబెట్టుకోవాలి. అండ్ 1 స్పూన్ ఆయిల్ వేసి అండ్ 1 స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఆయిల్ మొత్తం రైస్లో కలిసేటట్టు మిక్స్ చేయండి ఫ్రెండ్స్. సో రైస్ని అయితే పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్. సో అందులో అయితే పోపు గింజలు వేసేసుకున్నాం ఫ్రెండ్స్. 1 స్పూన్ ఆయిల్, and mixed very well. అండ్ అందులో ధనియాలు 1 స్పూన్, మిక్స్డ్ వెరీ వెల్. ఫ్రై చేసుకున్న పోపు గింజలను అయితే మనం జార్లోకి సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అదైతే మిక్సీ పట్టేసాం ఫ్రెండ్స్. ఈ విధంగా పొడి వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మిర్చీస్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ పోపు గింజలు వేసేసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి 1 కప్ ఆఫ్ పల్లీలు అండ్ రెడ్ చిల్లీస్ అండ్ గ్రీన్ చిల్లీస్ అండ్ 1 టేబుల్ స్పూన్ పసుపు. ఇందాక మనం కరివేపాకు పేస్ట్ అయితే మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అది ఈ పోపు గింజల్లో వేసేయాలి ఫ్రెండ్స్. మిక్స్డ్ వెరీ వెల్ అండ్ బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే అన్నంలో వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ సాల్ట్ మొత్తం మిక్స్ అయ్యేలా అన్నాన్ని కలపాలి ఫ్రెండ్స్. సో ఇంతకుముందు మనం పోపు గింజల్ని మిక్సీ అయితే పట్టేసాం. ఆ పొడి ఫ్రెండ్స్, ఈ పొడి అది తాలింపులు అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ విధంగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ అన్నిటిని. సో కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నంలో కలిపేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ అయితే వేసేసాము తాలింపు. అండ్ మిక్స్ చేయాలి రైస్ మొత్తం. అంతేనండి, సింపుల్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే మన కరివేపాకు రైస్ అయితే ఈ విధంగా వచ్చేసింది ఫ్రెండ్స్. ప్లీజ్ కామెంట్ చేయండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేశారా లేదా అని. సో టేస్ట్ కూడా ఎలా ఉందో కూడా చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇది కరివేపాకు రైస్ సూపర్ నైస్.
and please subscribe to our channel Sauji's World and don't forget to subscribe. ఎన్నిసార్లు చెప్పాలండి, చెప్పినందుకైనా సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. And we love you. Bye guys.